పార్ట్ 2 ఆల్రెడీ విధ్వంసం. సినిమా చూడండి, సినిమా చూడండి. పార్ట్ 2 ఆల్రెడీ విధ్వంసం. చూసి మాట్లాడాలన్నా, చూసి మాట్లాడాలి. అర్థం కాని కదా మాత్రం డైరెక్టర్, అది మాత్రం చూస్తేనే అర్థమవుతుంది. కానీ యాక్చువల్లీ ఫస్ట్ హాఫ్ కొంచెం లైట్ ఉన్న, సెకండ్ హాఫ్లో విధ్వంసం అర్థం కాదా లేదని చెప్తారు. హాలీవుడ్ లెవెల్ టేకింగ్ తీసుకొచ్చారు, అది ఇక్కడ అర్థం అవ్వాలంటే మాస్ సెంటర్ అర్థం కాదు. ఇప్పుడు పబ్లిక్లో వచ్చి ఎవరినంటే వాడు చంపుతున్నాడు, దాని మీద కాన్సెప్ట్ తీసుకున్నారు. అదైతే చాలా బాగా నచ్చింది బ్రో. అసలు రవితేజ పర్ఫార్మెన్స్ అయితే మెంటల్ ఎక్కిచ్చాడని చెప్పొచ్చు. ఎవడన్నా చెప్పింది సినిమా చూడండి అన్న కనెక్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ స్లో ఉందన్న, ఫస్ట్ హాఫ్ స్లో ఉంది. బట్ సెకండ్ హాఫ్ ఏంటంటే క్లైమాక్స్ ఇంకా హాఫ్ అన్ అవర్ నుంచి అయితే పీక్స్లోకి వెళ్ళిపోతాం మనం. చూసిన తర్వాత కేజీఎఫ్ కాదు కదా, ఏమి కనబడదు అక్కడ. రవితేజ తప్పించి ఏమీ కనబడదు అక్కడ. ఫస్ట్ హాఫ్ అయిన తర్వాత సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత ఉంటుంది, ఇంకా గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి ప్రతి ఒక్కరికి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టారు, ఇంకా అదైతే లాస్ట్ స్క్రోలింగ్ వస్తున్న పేర్లు వస్తున్నప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. ఇంకా అసలు ఈ సినిమా పాన్ ఇండియా కాదు. పండక్కి రిలీజ్ అయి ఉంటే మొత్తం థియేటర్లు అన్ని మిగతా వేరే సినిమాలని ఖాళీ. ఇంకా కావాలని మొత్తం అందరూ కలిపి మాట్లాడినట్టు ఉంది అంతే. పండక్కి రిలీజ్ అవ్వకుండా అటర్ ఫ్లాప్ అన్నారా? అదిరిపోయిన సినిమా అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంది. బ్రహ్మాండంగా చూడొచ్చు. బ్లాక్ బాస్టర్ భయ్యా, నిజంగా బ్లాక్ బాస్టర్. ఏగలు ఒక సలార్కు పోటీ, ఒక కేజీఎఫ్ కు పోటీ. అదైనా అదరగొట్టాడు. ఎవడైనా ఫ్లాప్ అంటే సినిమా సూపర్ హిట్. చెప్తాను కదా, ఒక సలార్ ని మించిపోయింది భయ్యా, ఒక కేజీఎఫ్ ని మించిపోయింది సినిమా. హీరోయిన్ హీరోయిన్ లో హీరోకి బంచిక్లు భయ్యా, బంచిక్లు. సూపర్ సినిమా, ఎవరో మిస్ అవ్వద్దు. మంచి ఎంటర్టైన్మెంట్. సూపర్ భయ్యా, ఒకటే కోరుకున్నాను భయ్యా, స్క్రీన్ ప్లే ప్రతి సీన్ హైలైట్ భయ్యా. సో ఎవరో మిస్ అవ్వద్దు, మంచి ఎంటర్టైన్మెంట్. అసలు అనమాట, అసలు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ అసలు ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి భయ్యా. ఏ ఫైట్లు భయ్యా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఆ గన్ ఫైట్స్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది. అసలు ఆ వెల్వేషన్స్ అయితే ఇంకో లెవెల్ భయ్యా. వెల్వేషన్స్ అయితే ఇంకో లెవెల్లో చూపించారు. అది భయ్యా హాలీవుడ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, డబ్బుల ఫ్యాక్టరీ భయ్యా. నిజంగా డబ్బుల ఫ్యాక్టరీ. సూపర్ సినిమా. అసలు పీపుల్ మీడియా అంటే ఏందనేది మరోసారి చూపించరు. సినిమా మాత్రం ఎక్సలెంట్ భయ్య, ఎక్కడ కాంప్రమైజ్ కావాలి. చాలా బాగుంది, వండర్ఫుల్ అనుకోవచ్చు. ప్రతి ఒక్కరు చూడండి భయ్య. రవితేజ ఫ్యాన్స్ కి అయితే పండుగ అన్న, మామూలు పండుగ కాదు, సంక్రాంతి పండుగ. బంచికలు బాగున్నాయి భయ్య అన్నా.